వాక్యంలోకి వెళ్ళే ముందు నా కుటుంబంలో ముఖ్యంగా నా జీవితంలో జరిగిన 2 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆడపిల్లల మగపిల్లల అనే పాయింట్ నిజంగా చాలా ప్రెజర్ తీసుకొస్తుంది, అంటే చాలా ప్రెజర్ తీసుకొస్తుంది. నిజానికి మగపిల్లలు పుట్టాలని అనుకుంటారు. నాకు ఏ పిల్లన్నా ఒకటే, నాకు ముందు నుంచి ఆ మైండ్ సెట్ లేదు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కుదురు ఉంటారుగా, అలా ఉండాలంటే కొంతమంది ఉంటారు మనం ఏ బట్టలు వేసుకోవాలో అది చెప్పేస్తారు. కొంతమంది ఉంటారు మనం ఎలా నిలబడాలో, మనం ఎలా దూకోవాలో అన్నీ చెప్పేస్తారు వాళ్ళు. అంటే మన లైఫ్లో కొన్నిసార్లు కొన్ని చొచ్చుకుపోయే వ్యక్తిత్వాలు ఉంటాయి. అలా టైంలో చాలా ఎక్స్పెక్ట్ చేశారు, సరిగ్గా టైంలో మాకు బాబు పుడతాడని. బాబు పుట్టలేదు, పాప పుట్టారు. కొంచెం వినండి. ఆ పాప పుట్టినప్పుడు అందరూ బిక్కమోకాలు వేసుకుని హాస్పిటల్లో నిలబడ్డారు. నేను పరుగున వచ్చాను. జాస్మిన్ని స్ట్రెచర్ మీద తీసుకుని వెళ్తున్నారు ఈ రూమ్ నుండి ఆ రూమ్కి. కొంతమంది పెద్దోళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలండి. ఆ అమ్మాయి దగ్గర ఏదో చెప్పుంటారు నాకు తెలిసి, మళ్ళీ నీకు పిల్లే పుట్టింది, ఏమనుకుంటాడో ఏటో ఇవన్నీ చెప్పినప్పుడు ఆ బెంగ ముఖంతో ఆ రక్తపు మడుగులో స్ట్రెచర్ మీద ఎక్కడి నుంచి అటు తీసుకెళ్తున్నప్పుడు అమాయకంగా నా వైపు చూసింది. నాకు ఆ సీన్ బాగా గుర్తుంది. అప్పుడు నేను నవ్వాను. పిచ్చి దానిలో నా వైపు చూసి ఎడుమొహం పెడతావేంటి, నేను ఆడపిల్ల పుట్టిందని అంత మూర్ఖంగా భార్యను తిట్టే ఎదవని కాదు నేను. మళ్ళీ రెండోసారి ఆడపిల్లని పుట్టి కన్నా వింటని చిరాకు పడి నిన్ను ఎద్దేవి చేసే వ్యక్తిని కాదు నేను. అని నవ్వుతో ఒక మాట అన్నా, నువ్వు హ్యాపీగా గదిలోకి వెళ్ళు, మళ్ళీ నేను వస్తాను, పాప చాలా కలర్ఫుల్గా నీలా ఉంది, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు ఆ దంపతుల దగ్గర ఏం మాట్లాడాలో తెలిసి ఆడాలి. అరే ఆపరేషన్ చేస్తున్నారు, పాప పుట్టింది, ఈ టైంలో మీ ఆయన ఎలా రియాక్ట్ అవుతాడని నా రియాక్షన్ కూడా మీరే చెప్పేస్తే పెద్ద ఆపరేషన్ చేసేస్తారు అప్పుడు తనకి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అలాంటి సిచ్యువేషన్ నాకు తెలుసు. ఎలా రెస్పాండ్ అవ్వాలో వాక్యం వెలిగిన వ్యక్తులుగా మాకు తెలుసు. మాకు పిల్ల పుడితే ఒకలాగా, ఆడపిల్ల పుడితే ఒకలాగా, అంత పిచ్చి సన్నాసగాలం కాదు మేము. మాకు ఏ పిల్ల అయినా దేవుడిచ్చిన పిల్లే. ఆ పాప పుట్టిన తర్వాత చాలా క్యూట్గా, నా పిల్ల పుట్టుక ఎక్కువ గొడవలు అయిపోయినాయి. అవన్నీ నేను బడి చెప్పను. కానీ తను ఎదిగిన తర్వాత క్యూట్గా, తనకి ఎందుకో తనకి ఎందాక నేను చెప్పాను ఒక స్పీడ్ ఎక్కువ, చాలా త్వరగా క్యాచ్ చేస్తుంది. తనకి ఇంకా 1 year నిండకుండానే అక్కడ గేటు దగ్గర నిలబడి టాటా ఎలా చెప్పాలో తనకు తెలుసు. అన్ని ముఖాలు ఉండగానే ఒక 2 నెలల్లో, ఒక 2 నెలలు కూడా కాదు, ఒక 10 రోజులు, ఒక వారం రోజులు చిన్న వీళ్ళ అమ్మకి ఎక్కువ కోపం వస్తుంది, తెక్కు వదలాలంటే వాళ్ళ అమ్మ ఇంటికి పంపాలని ఒక 2 వారాలు పంపాను నేను. వాళ్ళ అమ్మ బెంగెట్టుకుందో లేదు కానీ ఈ బుడ్డది బెంగెట్టుకుందండి. తర్వాత డేవిడ్ అన్నమే అందరం కలిసి వెళ్ళినప్పుడు నాతో ఎవరు వచ్చారు, సునీల్ అనుకుంటా. అప్పటి వరకు మౌనంగా ఉండిపోయిన పిల్ల నేను వెళ్ళిన వెంటనే నన్ను గుర్తుపట్టడం, నవ్వడం, ఇవన్నీ చూడడం నాకు ఎంత జాలి అయిపోయిందంటే, మా ఎదవ గొడవలకి ఈ పిల్ల ఎందుకు నలిగిపోవాలనిపించింది. అంటే పిల్లల మీద నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పిల్లోడా ఆ పిల్ల కాదు, గుర్తుపెట్టుకోండి. మనకి ఏ పిల్లోడైనా చెప్పండి దేవుడిచ్చిన బహుమానమే. నేను మరో మాట చెప్తాను త్వరగా. మన కుటుంబాల్లో ఏం జరగాలో మనం నిర్ణయించుకోలేము. మన కుటుంబాల్లో ఏం జరగాలో మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా నిర్ణయించుకోవద్దు. నాకు ఈ పిల్లలు ఎందుకు పుట్టారంటే, నాకు అప్పుడప్పుడు నేను వెనక్కి వెళ్ళి ఆలోచించుకున్నప్పుడు, ఒక సమయంలో సుమారు ఒక 5-6 సంవత్సరాల క్రితం నా లైఫ్లో ఎవరు లేరు. నన్ను అందరూ వదిలేశారు. నాకు తెలుసు అది భయంకరమైన పేజ్. అది సాయి వెంకటేశ్వర నాకు తెలుసు, చాలామందికి తెలుసు. నా స్నేహితులు నాకు దూరం అయ్యారు. నా సంతోషంలో దగ్గరుండాల్సిన, నాతో కలిసి పుట్టిన వాళ్ళు దూరం అయ్యారు. నా ఎంగేజ్మెంట్ని అర్ధాంతరంగా ఆపేశారు, ఘోరంగా జైలుకి పంపించారు.
లైఫ్లో నాకు ఎప్పుడు ఫంక్షన్ జరగలేదు. నాకు ఫంక్షన్ చేసుకోవడం కూడా పెద్ద ఇష్టం ఉండదు. ఇది కూడా మళ్ళీ ప్రేమ తగ్గిపోయింది అంటారని చేయడం తప్ప నాకు ఈ ఫంక్షన్ కూడా చేయడం ఇష్టం లేదు. డబ్బులు అనవసరమైన విషయాలకి దేవుడిచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకూడదన్నది నా ఉద్దేశం. అలా టైంలో ఏ కార్యక్రమం లేదు. కానీ మనతో పుట్టిన వాళ్ళకి కొంతమందికి ఏంటి నాకు అర్థం కాదు, కానీ చుట్టాల పట్టాలకి ఏమైంది? బాక్సా? ఓకే, మనతో పుట్టిన కొంతమందికి సరిగ్గా ఫంక్షన్ టైంలోనే కోపం ఇస్తారని నాకు అర్థం కాదు. అందుకే నాకు ఫంక్షన్ చేయబోతుంది. మనం డబ్బులు పెట్టుకొని, మనం కష్టపడి, మనం ఊరు తిరిగి, అరే ఈడేదో సంతోషం ఉన్నాడు, కాస్త మనం ముందుకెళ్ళి నిలబడదామని అనుకోవడానికి వాళ్ళు తిరగేసి మమ్మల్ని ప్రత్యేకంగా పిల్లలేదని కోపం ఇస్తే ఇంకా వాళ్ళని ఏమనాలండి? నా వాళ్ళు అనుకుంటాను నేను, నా మనుషులు అనుకుంటాను నేను, నాకు సంబంధించినవి అనుకుంటా. నా దుఃఖంలోనూ రాక, నా సంతోషంలోనూ రాక తిరగేసి ఇంత కష్టపడుతుంటే ముందుండి పని చేయక, అలా టైంలో నాకు తెలుసు నా ఫంక్షన్ లేవు, నా కార్యక్రమాలు లేవు, నా పెళ్లి ఘనంగా జరగలేదు, నాకు ఏ కార్యక్రమం లేదు, ఏది జరగలేదు. అలా టైంలో నాకు డబ్బులు లేవు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. అందుకే అనుకున్నాడేమో, నీ కోసం ఏడ్చి ఇద్దరిని ఇస్తాను, కంగారు పరకరా జేమ్స్ అని. అందుకే దేవుడు నాకు ఇద్దరిని ఇచ్చాడు. నా కోసం ఎదురు చూసి ఇద్దరు ఉన్నారు తల్లులు, మా అమ్మలాగా. ఇంకా మదర్స్ డే నాడు పుట్టింది మా అమ్మలాగా, నా ఎముకనంటిన వారిలాగా. నాతో మా అన్నయ్యలు లేకపోయినా, నా తమ్ముళ్ళు లేకపోయినా, మా అక్కలు లేకపోయినా, మా బామ్మర్దులు లేకపోయినా, ఎవడ లేకపోయినా నేను బలంగా నమ్ముతున్నాను, లైఫ్ లాంగ్ ఈ 2 ఒలివ మొక్కలు నాతో ఉంటాయి. అందుకే దేవుడు నాకు ఇచ్చాడు. తండ్రి కోసం ఏడ్చే తమ్ముళ్ళ కోసం ఏడ్చే అన్నలు ఉండరు, అన్నల కోసం ఏడ్చే తమ్ముళ్ళు ఉండరు, మరుదుల కోసం ఏడ్చే వదునులు ఉండరు, అన్నయ్యల కోసం ఏడ్చే చెల్లెళ్ళు ఉండరు. కానీ తండ్రి కోసం ఏడిచే కూతుర్లు ఉంటారు. అందుకే నా కోసం ఏడిచే కూతుర్ని ఇచ్చాడు కదా. మరి నెక్స్ట్ ఆడి సంగతి ఏంటంటే, ఆడి సంగతి దేవుడు చూస్తాడు. ఆ ముఖ్యాంశాలు ఇప్పుడు వదిలేండి. ఇలాంటి వాతావరణంలో పుట్టారు. అందుకే నేను జాస్మిన్ అయినా నా లైఫ్లో ఉండే ఎవరినైనా కోరుకునేది ఏంటంటే, పనికిరాని మనల్ని పనికొచ్చే పాత్రలుగా మలిసి ఎన్నో కష్టాల నుంచి దేవుడు తీసుకొచ్చి ఈ వేదిక మీద నిలబెట్టి నాతో మాట్లాడించి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఇచ్చినప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకు ఉండాల్సిన తెరం ఏంటంటే, వీడిని కాపాడుకోవాలి అనిపించాలి, వీడితో గొడవలు ఎదగకూడదు అనిపించాలి, వీడి నవ్వులో మనం తోడుండాలి, బాధలో తోడుండాలి అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే కదా దేవుడిచ్చిన దాన్ని ఉత్తమంగా నడిపించగలం. ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో ఏ కష్టాలు ఉన్నాయో మీకు చెప్పాలి, నా మీద సెంటిమెంట్ చూపిస్తారు, నేను చెప్పట్లేదు. కానీ ఈ ఫంక్షన్ చేయడానికి ముఖ్యమైన కారణం, ఫంక్షన్ కాదు, ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నా లైఫ్లో దేవుడు ఇలాంటి బాధల్లో నాకు నవ్వే చక్కటి అందాన్ని చేయడం. ఎంత క్యూట్గా ఉంటుందో. ఇంటికి వచ్చి నేను అన్నీ మర్చిపోతాను, అన్నీ మర్చిపోతాను. అలా చూసిన వెంటనే కొన్ని ఫొటోస్ తీస్తున్నప్పుడు అన్ని ఫొటోస్లో వాళ్ళమ్మ నా వైపు చూస్తలేదు నాకు తెలియదు, కానీ ఈ పిల్ల మాత్రం నా వైపే చూస్తుంది. ఇలా అంటాను ఏంటి అని, అలా చూస్తుంది, నవ్వుతుంది, ఒక చొట్టబొక్క పడుతుంది, అన్నీ మర్చిపోతాను. అందుకే నా బాధలకి నాకు వచ్చే నవ్వులు తల్లులు ఇద్దరు. కానీ ఏ బాధాకరం విషయం ఇప్పటి నుంచే పడతలేదు వాళ్ళిద్దరికి. వాళ్ళని ఎలా డీల్ చేయలేదో పెద్ద సవాల్ ఇది. ఏది ఏమైనా పిల్లల కోసం 4 మాటలు చెప్తా. డేవిడ్ అన్న, స్టీఫెన్ అలాగే అందుబాటులో ఉన్న సేవకులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందే.
రైట్. ప్రభురాత్రి భోజన కార్యక్రమంలోకి వెళ్దాం. కుటుంబ సభ్యులు ఒక 10 నిమిషాలు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే అందుబాటులో ఒక 10 నిమిషాలు దయచేసి సహకరించండి. ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ